రాజీ మార్గమే రాజమార్గమని వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 14న నల్గొండ కోర్టులో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురువారం వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 14న నల్గొండ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ లోక్ అదాలత్ రాజీ పడగల కేసుల్లో రాజీ పడాలన్నారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసులు, చిన్న చిన్న గొడవలకు సంబంధించిన కేసులు, చీటింగ్ కేసులతో పాటు రాజీ పడదైన కేసులన్నీ రాజీ చేసుకోవాలన్నారు. రాజీ మార్గమే రాజమార్గమన్నారు. 14వ తారీఖు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నందున మన కోర్టులో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుతున్నాము. అన్ని రాజీ పడదగిన కేసులలో ముఖ్యంగా ఈ కాంపౌండ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఆ తర్వాత ఈ చిన్న చిన్న కొట్లాటల్లో ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు, చీటింగ్ కేసులలో కావచ్చు, అన్ని రాజీ పడదగిన కేసులలో ఇరు వర్గాలు స్వచ్ఛందంగా రాజీ చేసుకునేందుకు గొప్ప అవకాశం. మనందరికీ తెలుసు రాజీ మార్గమే రాజమార్గం అని. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. అలాగే గతంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీడీ కేసులు మరియు ఈపీటీ కేసులలో ఎవరైనా ఉన్నట్లయితే వారు కోర్టు విధించినటువంటి ఫైన్ పే చేసుకొని వాళ్ళపై ఉన్నటువంటి ఈ కేసులను క్లోజ్ చేయించుకోవాలని కోరుతున్నాము. జరిమానా ఏదైతే పేమెంట్ చేయమంటుందో వాటిని పే చేసుకొని పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వారి యొక్క డాక్యుమెంట్స్ కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, బైక్స్ కావచ్చు ఏమైనా ఉంటే తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ.